హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఓకే, రోజు మనం ప్రెడిక్షన్ పేరుతో క్రికెట్ ని మానభంగం చేస్తున్న కొంతమంది లంగాగాల్ని రోస్ట్ చేయబోతున్నాం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అలాగే మన తెలుగుకి తెగులు పట్టించేలా మాట్లాడుతున్న ఐపీఎల్ తెలుగు కమెంటరీ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. సూపర్. మరి ఇంకా లేట్ లేకుండా మీరు ఒక లైక్ వేసుకుంటే నేను వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకుంటాను మావా. ఓకే, ఇప్పుడు మనం క్రికెట్ ప్రెడిక్షన్స్ గురించి మాట్లాడుకుందాం మావా. మనిషికి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, అది లేకపోతే ఏ పని చేయలేం కాబట్టి. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు మావా, ముఖ్యంగా ఇలాంటి లంగాగాళ్ళగా అసలు ఉండకూడదు. రోజు మ్యాచ్ వచ్చేసి ముంబై వర్సెస్ కేకేఆర్. మ్యాచ్ విన్నర్ మాత్రం ముంబై ఇండియన్స్. మీకు ఎంత గుద్దల్లా ఉంటుందా, ఎన్ని పైసలు వెళ్ళాలంటే పైసలు తీసుకొని ముంబై మీద తెచ్చుకోండి. పక్కా మ్యాచ్ విన్నర్ ముంబై. మన టెలిగ్రామ్ లింక్ అనేది బయోలో ఉంది, పక్కా ఫాలో అవ్వండి. గుద్ద వాళ్ళ ప్రాఫిట్స్ ఈ రోజు పక్కా మన టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఎంట్రీస్ ఎగ్జిట్ పర్ఫెక్ట్ ఇస్తా. థ్యాంక్ యూ. చాలా మంది మనసుకు మాస్క్ వేసుకుని పైకి మంచిగా మాట్లాడతారు, బట్ వీడు డైరెక్ట్ గానే ఫేస్ కు మాస్క్ వేసుకుని ఇండైరెక్ట్ గా మిమ్మల్ని నిరుపుకులు చేస్తున్నాడు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో ముంబై గెలుస్తుంది అనుకుంటున్నాను అని కూడా మెన్షన్ చేయట్లేదు. పైగా ఎన్ని పైసలు పెడతారో పెట్టుకోండి అంటున్నాడు. మీకు ఎంత గుద్దల్లా ఉంటుందా, ఎన్ని పైసలు వెళ్ళాలంటే పైసలు తీసుకొని ముంబై మీద తెచ్చుకోండి. ఎంత కావాలి అంటే అంత పెట్టుకోండి అంట. ఎక్కడి నుంచి దీనికి రావాలరా డబ్బులు? ఒక పంచేరా, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు కదా, నువ్వే నా బదులు ఒక 10,000 బెట్టేసే. ఎలాగో నువ్వు చెప్పిన టీమే గెలుస్తుంది కదా, రేపొద్దున వచ్చిన ప్రాఫిట్ లో నా 10,000 నాకేసే. మరి ఓడిపోతే మాత్రం నన్ను అడక్కే. అయినా నా పిచ్చి గానీ లాస్ అనేది మీ డిక్షనరీలోనే ఉండదుగా. వాడే ఉద్దేశంతో అన్నాడు. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదా, ముంబై కేకేఆర్ కలిపి ఈ కొద్దిలో గుణపాలు దింపారు. అవును మామ, ఆ రోజు ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. అందరినీ గొద్దలు దమ్ముంటే బెట్లేసుకోండి అని పదే పదే అంటావు కదా, నాదో చిన్న సజెషన్ బ్రో. ఏంటది? దయచేసి ఐపీఎల్ అయ్యే వరకు ఆ మాస్క్ తీసి బయట తిరక్కే. ఎందుకంటే ఇంకోసారి ఇలాంటి పిచ్చి పుగ్గు ప్రెడిక్షన్స్ ఇస్తే గొద్దా మొహం ఏకమయ్యేలా కొడతారు కాబట్టి. చెన్నై, హైదరాబాద్ ఇప్పుడు 2 తలపడుతున్నాయి. ఇప్పుడు ఏది గెలుస్తుందో చిలుక ద్వారా తెలుసుకుందాం. రామ్మ చిలకమ్మ, ఇప్పుడు ఏది గెలుస్తుందో చూడమ్మా చిలకమ్మ. చిలకమ్మ చెప్తుంది చెన్నై గెలుస్తుందని. చిలకమ్మ చెప్తుంది చెన్నైకే ఓటేసి. చిలక జోస్యం. దీని గురించి మాట్లాడే ముందు ఈ వీడియో ఎందుకు లేట్ అయిందో 2 రీజన్స్ ఉన్నాయి, చెప్తాను మామ. ఫస్ట్ రీజన్ ఏంటంటే తెలుగు కమెంటరీ క్లిప్స్ ఎంత వెతికినా నాకు దొరకలేదు, బట్ నేను వదలలేదు మామ, ఏదోలాగా ప్రూఫ్స్ అయితే పట్టుకొచ్చా. సెకండ్ రీజన్ ఏంటంటే ఈ చిలక జోస్యం క్లిప్స్. ఇప్పుడు ప్రెడిక్షన్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, అది పక్కన పెట్టండి. కానీ వీడు మాత్రం రాంగ్ ప్రెడిక్షన్స్ ఇచ్చిన వీడియోలన్నీ డిలీట్ చేసేస్తున్నాడు. అయినా నీదేం పోయిందిలే బ్రో, రీల్ డిలీట్ చేయడానికి నీకు 2 seconds మాత్రమే టైం పడుతుంది. కానీ నీ లంగా ప్రెడిక్షన్స్ నమ్మి బయట బెట్లేసినోడికి ఆ అప్పులు తీర్చడానికి మినిమం 2 years అన్న టైం పట్టిద్ది. పైగా వీడు చెప్పే మాటల మీద వీడికే నమ్మకం లేదు, అందుకే కాన్ఫిడెన్స్ కే కలర్ వేది వచ్చినట్లుగా ప్రెడిక్షన్ నేను చెప్పట్లేదు, చిలకమ్మ చెప్తుంది అని నోర్లేని చిలకమ్మ మీద గెంటేస్తున్నాడు. చిలకమ్మ చెప్తుంది చెన్నై గెలుస్తుందని. చిలకమ్మ చెప్తుంది. ఇప్పుడు 2 కార్డులు ముందు పెట్టి ఏదో ఒకటి తీయంటే చిలకమ్మ ఏంటి, 3 ఏళ్ల పిల్లోడు కూడా ఏదో కార్డుని టచ్ చేస్తాడు. అంత మాత్రం అదే టీం గెలుస్తుందని ఎలా చెప్తావురా నువ్వు? ఇక్కడతో ఆగలా, వరుసగా మ్యాచ్లు పోతున్నా సరే నిన్న కూడా ఒక మ్యాచ్ కి ప్రెడిక్షన్ ఇచ్చాడు. ఢిల్లీ, బెంగళూరు ఇప్పుడు 2 తలపడుతున్నాయి. ఇప్పుడు ఏది గెలుస్తుందో చిలుక ద్వారా తెలుసుకుందాం. రామ్మ చిలకమ్మ, ఏది గెలుస్తుందో చూడమ్మ చిలకమ్మ. చిలకమ్మ చెప్తుంది ఢిల్లీ గెలుస్తుందని. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచింది మామ, వీడు చెప్పిన టీం ఓడిపోయింది. ఇంకొక రోజు ఆగుంటే ఈ రీల్ డిలీట్ చేసేద్దు కదరా. అంటే అది ఇంతే కాదు మామ, వీడు 2023 నుంచి కూడా ప్రెడిక్షన్స్ ఇస్తున్నాడు. అప్పుడు కూడా ఏం బాలా, వీడు ఇచ్చిన ప్రెడిక్షన్స్ లో 70% మ్యాచెస్ పోయినాయి. బట్ ఈ సంవత్సరం ఐపీఎల్ లో వీడు చెప్పిన 5 టీంలు వరుసగా గెలిచాయని చెప్పి వీడు సూపర్ అనుకుంటున్నారు. కానీ అవి ఈ సంవత్సరం ఇచ్చిన ప్రెడిక్షన్స్ కాదు మామ, 2023 లో చేసిన వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి అంతే. అయినా నాకు తెలియక అడుగుతాను, ప్రతి సంవత్సరం ప్రెడిక్షన్స్ ఇస్తారు కదా, మరి ఈ సంవత్సరం మీరు ఇచ్చే క్రికెట్ ప్రెడిక్షన్స్ కి ఎస్కేఆర్ కౌంటర్స్ అనేవాడు ట్రిగర్ అవుతాడు. ఆ తర్వాత మన మీద టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని ఒక మ్యాచ్ చేసుకుంటాడు. మన బండారం అంతా బయట పెట్టి 4 వికెట్ల తేడాతో మ్యాచ్ ను ముగించేస్తాడు అని నీ చిలకమ్మ నీకు ముందుగానే ప్రెడిక్షన్ ఇవ్వలేదా బ్రో? ఐపీఎల్లో ఈరోజు ముంబై, బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. చిలకమ్మ నాడికి ఏ జట్టు గెలుస్తుందో తెలుసుకుందామా? చిలకమ్మ, రామ నీ మధ్యలోని మాటను తెలియజేయి. మరి చిలకమ్మ ముంబై ఇండియన్స్ కే ఓటేసింది. ఏంటి ఇంకో చిలక జోసిమా? ఇప్పుడు జాతకాలు ఎంత కామెడీ అయిపోయినాయి అంటే ఒకటి జేసీబీతో చెప్తాడు, ఇంకోటి కాటాతో చెప్తాడు. G2 వర్సెస్ ఆర్సీబీ ఈ రోజు 2 తలపడుతున్నాయి. ఏది గెలుస్తుందో మనం జేసీబీ ద్వారా తెలుసుకుందాం. రామ్మా, జేసీబీ ఏది గెలుస్తుందో చెప్పమ్మా. జేసీబీ చెప్తుంది ఆర్సీబీ గెలుస్తుందని. జేసీబీ ఆర్సీబీ కోటేసింది. ఇప్పుడు వీళ్ళు సరదాగానే స్టార్ట్ చేసి ఉండొచ్చు, కర్మగాలి పొరపాటుని వీడు చెప్పిన జేసీబీ ప్రెడిక్షన్స్ 2 గానీ రైట్ అయినాయా, ఇక అంతే అహం బ్రహ్మాస్మి అని వీడు సొంతంగా ప్రెడిక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసేస్తాడు. అయినా చేతిరేఖలు చూసి జాతకం చెప్పడం చూశాను, లేదా డేట్ ఆఫ్ బర్త్ చూసి జాతకం చెప్పడం కూడా చూశాను. కానీ ఏం చూసి క్రికెట్ టీం కి జాతకాలు చెప్తున్నారా మీరు?
చూడండి మామ, ప్రిడిక్షన్ అనేది 2 టైప్స్ లో చెప్పొచ్చు. ఒకటేంటంటే ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఈ టీం గెలుస్తుంది అనుకుంటున్నానని తన ఒపీనియన్ చెప్తాడు. ఆ టీం అంటే తనకి ఇష్టం ఉండి చెప్పొచ్చు, లేదంటే ఆ టీంలో తనకి ఇష్టమైన ప్లేయర్ అయినా ఉండొచ్చు. రీజన్ ఏదైనా కానివ్వండి, దానివల్ల పెద్దగా డ్యామేజ్ అయితే జరగదు. ఇక సెకండ్ కేటగిరీ ఏంటంటే ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఏ గ్రౌండ్ లో జరుగుతుంది, అందులో ఈ రెండు టీమ్స్ ఒకదాని మీద ఒకటి ఎన్నెన్నిసార్లు గెలిచాయి, ఆ పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుందా బౌలింగ్ అనుకూలిస్తుందా, ఒకవేళ బ్యాటింగ్ అనుకూలిస్తే రైట్ హ్యాండర్ బ్యాట్స్మెన్స్ ఎక్కువ రన్స్ చేస్తున్నారా, లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ చేస్తున్నారా, ఇలాంటివన్నీ చెక్ చేసుకుని ఒక రిపోర్ట్ ఇస్తారు. దాన్ని మ్యాచ్ అనాలిసిస్ అంటారనమాట. ఇప్పటికీ వీళ్ళు జరగబోయేది చెప్పట్లేదు, ఆల్రెడీ జరిగిపోయిన మ్యాచ్లను ఉద్దేశించి ఒక రిపోర్ట్ ఇస్తారు అంతే. కానీ ఈ చిలక జోసింగాళ్ళు అలా కాదు మామ. ఫ్యాన్ కింద కుర్చీలో కూర్చుని పంజరంలో బంధించిన చిలక నోటికి ఏదొస్తే అది తీస్తే అది వీళ్ళు చూపించుకుని పొట్టగడుపుకుంటున్నారు. అయినా ఏమాటగా మాట కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని పోషించట్లేదు, వదిలేస్తున్నారు. అలాంటిది మీ గుద్ద కింద ఏజ్ వచ్చినా సరే ఒక మాటలు రాని చిలక ఎప్పటికీ మిమ్మల్ని పోషిస్తుందంటే మాటలా? చావు దెబ్బ కొట్టాడ్రా. ఇప్పుడు మనం తెలుగు కమెంటరీ గురించి మాట్లాడుకుందాం మావా. ఒకప్పుడు రేడియోస్ లో కూడా కమెంటరీ వచ్చేది. సారీ, కరెక్ట్, మర్చిపోయాను. రేడియోలో నుంచి మాటలు మాత్రమే వినబడతాయి, కానీ అవి వింటుంటే మన కళ్ళ ముందే మ్యాచ్ జరుగుతుందా అని బ్రెయిన్ ఊహించుకుంటది. అంత బాగుండేది కమెంటరీ. అది కూడా కరెక్ట్ కదా సార్. ఇంకో బెనిఫిట్ ఏంటంటే క్రికెట్ మ్యాచ్ కి ఏ లాంగ్వేజ్ లో కమెంటరీ ఇచ్చినా అర్థం అవుద్ది. కమర్షియల్ మూవీస్ లో హీరోస్ కి అనవసరంగా ఎలివేషన్లు ఇచ్చినట్టు మన తెలుగు కమెంటరీ విషయంలో ఎవరికి ఎప్పుడు ఎలా ఎందుకు ఎలివేషన్లు ఇస్తారో అసలు అర్థం కాదు. Can MS Dhoni go through the season without losing his wicket? 64% మంది ఎస్ అంటారు, 36% మంది కాదంటున్నారు. 64% ఏంటంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనమాట. 36% మంది ఏంటంటే క్రికెట్ ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇండైరెక్ట్ గా 64% హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి క్రికెట్ నాలెడ్జ్ లేదంటావు, అంతేనా? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? అక్కడ పోలింగ్ లో వచ్చిన రిజల్ట్ మాత్రం చెప్పు బ్రో చాలు. దానికి నీ మనసులో ఉన్న ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ యాడ్ చేసి స్మూత్ గా హట్ చేయొద్దు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈయన కమెంటరీ అనే పదానికి మీనింగ్ గా మార్చేశాడు. చూడండి, ఎంఎస్డి ఆడు బగాడ్రా బుజ్జే, కొడితే ధోనిలా కొట్టాలి. దీన్ని తెలుగు కమెంటరీ అనాలా, తెలుగు భజన అనాలా నాకు అర్థం కావట్లేదు. అక్కడ 5 బాల్కి 5 సిక్స్లు కొట్టినా కూడా మ్యాచ్ గెలవదు, అయినా కూడా మనోడు ధోనికి ఎలివేషన్లు ఇస్తున్నాడు. ఫోన్లో ఇస్తే ఇచ్చాడు అనుకుందాం, కానీ బాగా ఆడిన ప్రతి ప్లేయర్ విషయంలో ఇది జరుగుతుందా అంటే కాదు మావా. అదే మ్యాచ్ లో ఢిల్లీకి చెందిన 2 ప్లేయర్స్ 50 రన్స్ స్కోర్స్ చేస్తే వాళ్ళ గురించి ఒక్క ఎలివేషన్ డైలాగ్ కూడా లేదు. పైగా వాళ్ళు మ్యాచ్ కూడా గెలిచారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మార్కెట్ లో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక ప్లేయర్ కి భజన చేస్తే చాలు మనకి కమెంటరీ చేయడం వచ్చేసినట్టే. ఆహా, నేనేదో ఒక్కసారి చూసి మాట్లాడట్లేదు మావా. ఈ సంవత్సరం ఇలాంటి ఇన్సిడెంట్లు చాలానే జరిగాయి. వీరుడు, శూరుడు, ధీరుడు, మహేంద్రుడు, ఇది నా పేరు గుర్తు పెట్టుకోండి. నన్ను మించి ఆడడం మీ వల్ల కాదు. పండుగ పరుగులొస్తున్నాయి, ఉప్పల్లో కొడితే తుప్పల్లో ఎన్నో పడ్డాయి. స్టేడియం బయటికి పడిపోయింది, బెంగళూరులో కొడితే మంగళూరులో పడింది. టపాకాల్లో పేలిపోతున్నాడు ఇవాళ. నువ్వు ఆడితే చూస్తాం, ఎన్ని ఏళ్ళైనా పర్వాలేదు, క్రికెట్ లో నువ్వు ఉండాలి. దొరా నువ్వు ఆడు దొరా. స్కోర్ చేస్తాడా రింగు? రింగు భయ్యా సిక్సర్. సార్కి ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడేయాలి, కానీ ఏం మాట్లాడుతున్నామో కూడా ఆలోచించడు. ఆ ప్లేయర్ పేరు ఏమని చెప్పాడో చూడండి. సిక్సర్ తోటి ఫినిష్ చేశాడు ఇన్నింగ్స్ ని వాషింగ్టన్ సుందర్. ఈ మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ 51 రన్స్ చేయాలి, బట్ లాస్ట్ బాల్ కి 6 కొట్టి గెలిపించేస్తే ఏ ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ తో కమెంటరీ బాక్స్ లో గొడ్డలు చింపేసుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి. ఇందులో ఇంకో దరిద్రం ఏంటంటే ఆపోజిట్ టీమ్ లో 2 ఓపెనర్స్ కూడా చెరో సెంచరీ చేశారు. వాళ్ళ గురించి కొంచెం కూడా ఎలివేషన్ ఇవ్వలేదు. ట్విట్టర్ లో ఫ్యాన్ వార్ బ్యాచ్ కి మీకు పెద్దగా తేడా ఏముంది ఇంకా? ఇంతే కాదు మామ, ఈసారి ఎలివేషన్ లో హద్దులు దాటేసాయి. రీసెంట్ గా SRH వర్సెస్ LSG మ్యాచ్ జరిగింది. అందులో 160+ టార్గెట్ ని మనోళ్ళు 10 అవర్స్ లోనే కొట్టేశారు. ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉంటది. అందులో 8th ఓవర్ నవీన్ ఉల్ హక్ బౌలింగ్ చేస్తున్నాడు. అప్పటి వరకు హెడ్ 6లు 4లు కొట్టాడు. ఏదో ఒక పొరపాటున షాట్ సరిగా కనెక్ట్ అవ్వక టుడి మాత్రమే వచ్చింది. దానికి మనోడు ఏమని ఎలివేషన్ ఇచ్చాడో తెలుసా మామ? ట్రావిస్ హెడ్ కూడా మనిషే, అప్పుడప్పుడు తాను మనిషి అని నిరూపించుకోవడానికి టుడీలు తీస్తా ఉంటాడంట. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య. ఇది నేను స్క్రీన్ రికార్డింగ్ చేయడానికి చాలా ట్రై చేశాను మామ. అప్పుడు లైవ్ లో ఉండటం వల్ల నాకు కుదరలేదు, బట్ స్క్రీన్ షాట్ తీసాను, ప్రూఫ్ గా పెడుతున్నాను, స్క్రీన్ మీద చూడండి.
ఇంతే కాదు మామ, చెన్నైకి ముంబైకి మ్యాచ్ జరిగినప్పుడు కూడా ధోని ఒక బాల్ ని మిస్ చేస్తాడు. క్యాచ్ కాదులే మామ, నార్మల్ డెలివరీనే ధోని మిస్ చేస్తాడు. దానికి ఈ పెద్ద మనిషి ఏమని కమెంటరీ ఇచ్చాడో తెలుసా? ధోని దేవుడు కాదంట, మనిషేనంట. తాను మనిషి అని నిరూపించుకోవడానికి అప్పుడప్పుడు ఇలా వదిలేస్తాడంట. దీని అమ్మ, మీకు నచ్చిన ప్లేయర్ అయితే చాలు ఓడిపోయే మ్యాచ్లకి ఎలివేషన్లు ఇస్తారు, బాల్ వదిలేసిన ఎలివేషన్లు ఇస్తారు. అదే ఒక అండర్ రేటెడ్ ప్లేయర్ ఏదైనా సెంచరీ చేస్తే మాత్రం వాళ్ళ గురించి 2 minutes కూడా మాట్లాడరు. ఈ అమ్మాయి ఏం లత్కోర్ కమెంటరీ రా ఇది. వేరే లాంగ్వేజ్ లో కమెంటరీ బాక్స్ లో ఉన్న ముచ్చట్లు ఎలా ఉంటాయంటే అక్కడ ఉన్న ప్లేయర్స్ గురించి, ఆ గ్రౌండ్ రిపోర్ట్ గురించి, స్టాట్స్ గురించి మాత్రమే మాట్లాడతారు. క్రికెట్ నుంచి బయటకు వెళ్లరు. కానీ మన తెలుగులో మాత్రం పనికిమాలిన ముచ్చట్లే ఎక్కువ ఉంటాయి. నిమ్మకాయ తీసుకొని ఇరుగు డిస్టి పొరుగు డిస్టి అని తుత్తు అని చేసి పడేయాలన్నమాట. ఆఖరికి క్రింజ్ చేసి ఫేమస్ అయ్యి క్రికెట్ నాలెడ్జ్ లేనోడు కూడా కమెంటరీ బాక్స్ లో కూర్చోబెట్టారు. ఈ మధ్య తెలుగు కామెంటరీ రేగ్గా నిమ్మకాయ చాలా ఫన్నీగా ఉందన్నా. నేనైతే అక్కడికి వచ్చేసాను, నువ్వే చూసుకున్నా. నాకు సంబంధం లేదన్నా. అన్నా నేను వచ్చేసినా ఆదర కొట్టేద్దాం. హోర్ మీ కొత్తందంగా లైవ్ ఆపేసి ఆ సీరియల్స్ అయినా ఏంట్రా బాబు చూద్దాం. మీకు నమస్కారం రా బాబు, మీ కమెంటరీతో వీడి క్రింజ్తో కలిపి ఆ జెంటిల్మెన్స్ గేమ్ యొక్క పరువు తీకండ్రా. ఆశీష్ రెడ్డి, హనుమ విహారీ లాంటి తెలుగు ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళు ఐపీఎల్ ఆడున్నారు, క్రికెట్ గురించి తెలుసు. ఇలాంటి వాళ్ళతో ఎక్కువ మ్యాచ్లు చెప్పించండి. అంతేగాని దిక్కు దివానం లేకుండా చచ్చినోడికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇలాంటి వాళ్ళతో ఎందుకురా చెప్పిస్తారు? లేదంటే మీ మేనేజ్మెంట్ అయినా ఆయనకి చెప్పండి, అయ్యా మీరు చేసే కమెంటరీలో క్రింజే ఎక్కువ ఉందని. ఆహాహా, ఎయిర్ లో ఉన్నది ఆశీష్, ఏది నిమ్మకాయ కాదు, దానికంటే చిన్నది. ఇంకా నయం టెలివిజన్ ఛానల్ కి సెన్సార్ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే అది వంకాయ వట్టకాయ అని కూడా అనేవాడు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. యాక్చువల్ గా రావణ్ ఫర్ యూ పోర్షన్ కూడా ఉంది మామ. లెంత్ ఎక్కువ చేయడం వల్ల నేను అది నెక్స్ట్ రిలీజ్ చేస్తాను, సెపరేట్ గా అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని. యాక్చువల్ గా మీరు కన్నడ కమెంటరీ చూసుకున్నట్లయితే వాళ్ళ మిగతా మ్యాచెస్ పక్కన పెడితే ఆర్సీబీ మ్యాచ్ మాత్రం ఫుల్ బయాస్డ్ గా ఉంటారు మామ. అలా అని మిమ్మల్ని ఓరికి ఎస్ఆర్హెచ్ ఎత్తేమని నేను చెప్పట్లేదు. బట్ మీరు మైండ్ లో ఒక పర్సన్ పెట్టుకుని వచ్చి అతను బాగా ఆడకపోయినా సరే ఎలివేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఒకవేళ నా వీడియో మీ దాకా వస్తే మాత్రం ఈ ఒక్క విషయం చేంజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అన్ని చేయండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. నెక్స్ట్ రావణ్ ఫర్ యూ వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే. కూడా అందరు కూడా హ్యాపీ. కొద్దిగా ఆఖరికి 4 wickets తీసుకున్నాడు. గవర్నమెంట్ మాకెన్నో సౌకర్యాలనిచ్చింది. కొజ్జా, చెక్క, .5 అని నీచంగా పిలిచే మాలాంటి వాళ్ళని మర్యాదగా ఎన్ని 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 దారుణాలు సార్. பார்க்கையில் கவிதை கொட்டுது, அது எழுத நினைக்கையில் வார்த்தை முட்டுது.